తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఎంఎస్ రాజు, అమిలినేని సురేంద్ర, పరిటాల శ్రీరామ్ సంయుక్తంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి పరిటాల సునీత కూడా నా మీద కొన్ని వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. జరిగిన సమస్య ఏంది, దాంట్లో పూర్వపరాలు ఏంది, ఏ నేపథ్యంలో వరుస సంఘటనలు జరుగుతున్నాయి అనేది నేను విశదీకరించడం జరిగింది. లోకేష్ అనంతపురానికి వచ్చినప్పటి నుంచి మే 14 నుంచి నిన్నటి వరకు జూలై 3 వరకు వరుస సంఘటనల గురించి చెప్పడం జరిగింది. ఇవన్నీ లింకప్ చేస్తే ఫ్యాక్ట్స్ ఎవరికైనా అర్థమవుతాయి, తలలో గుజ్జున్నవానికి. అయినా మీరు మాట్లాడారు కాబట్టి తప్పడంలో చెప్తా ఉన్నా. బాబు రాజు, ఎంఎస్ రాజు తమ్ముడు, చెప్పుల షాప్లో పనిచేసే దగ్గర నుంచి ఈరోజు లోకేష్ బినామీగా ఎదిగేంత వరకు నీ చరిత్ర అందరికీ తెలుసునన్నా. భూస్వాముల ఇళ్లలో పుట్టి 100 కోట్లు కాంట్రాక్టులు చేసి కూడా మేము బాడిగ ఇంట్లో ఉన్నాము అంటే ఎవరు నమ్మడంలే. తమ్ముడు నువ్వైనా నమ్మినావు. రెంట్ కట్టడంలే అని పదే చెప్తాను. థ్యాంక్స్ రా నాన్న, నువ్వన్నా నమ్మినావు తమ్ముడు. నాకు ఒకటి అర్థం కాలే, ఎమ్మెల్యే అయిన 3 నెలలకే 7 కోట్ల విల్లా ఎట్లా కొంటివిరా బాబు? 7 కోట్ల విల్లా ఎట్లా కొంటివి? సాక్షి ఆఫీస్ పక్కన నీ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో అది కూడా కొన్నావంట కదా. బెంగళూరులో కూడా ఏదో ప్రాపర్టీ కొన్నావంట కదా బాబు రాజు. అమ్మ బాబాయ్, నీకు 4, నువ్వు హైబ్రిడ్ రాజు, మామూలు రాజు కదా. 4 పదవులు: టీటీడీ బోర్డు మెంబరు, స్టేట్ ఎస్సీసీల అధ్యక్షుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే. గుండుమల తిప్పేస్వామికి గుండు కొట్టి నిన్ను కూర్చోపెట్టినాడు లోకేష్. ఎందుకంటే నువ్వు లోకేష్ బినామీవి కాబట్టి. ఇంకో మాట అన్నావు, లోకేష్ది టికెట్లు ఇచ్చేస్తాయి, మనందరిది యాచించేస్తాయని. కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ వాళ్ళు కాంట్రాక్టుల కోసం పరుపులు పరిసేవాళ్ళు టికెట్లు యాచించాల, చేతులు చాపల. నాలంటోడు కాదు, జనంలోంచి పుట్టినాం, జనంతోనే బతుకుతా ఉన్నాం. మా జీవితకాలం జనం కోసమే వెచ్చిస్తూ ఉన్నాం. మా సంపాదన, మా కాలము మొత్తం జనం కోసమే వెచ్చిస్తూ ఉన్నాం. మా నియోజకవర్గంలో సందుకు పోయినా, ఎక్కడ పోయినా ప్రకాష్ రెడ్డి అంటే ఏందో చెప్తారు, మీ కార్యకర్తలే చెప్తారు. మా వాళ్ళు చెప్తే అది సెల్ఫ్ డబ్బా అనుకోవచ్చు. ఇంకా నువ్వేంట్రా నాన్న, ధర్మవరంలో ఉన్నావు, నీ పని ఏదో చేసుకుంటా అన్నావు, అగరొత్తుల గురించి మాట్లాడుతూ అన్నావు. చమన్ సాబ్ అనుకుంటివా అగరొత్తులు పెట్టేదానికి? చమన్ సాబ్ అనుకుంటివా అగరొత్తులు పెట్టేదానికి? అయినా నాకెందుకురా గన్మెన్లో బుల్లెట్లు ఎన్ని వాడారో గవర్నమెంట్కి లెక్కలు చెప్పాలా? నేను లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. అది నాకెందుకు గన్మెన్లో? మరి ఏమో సునీతమ్మకు పొద్దాక చచ్చిపోయిన మొగుడిని లేపుకొని ఏమో ఏళ్ళ తరబడి రాజకీయం చేస్తుంది. సంవత్సరానికి ఒకసారి వర్ధంతి, ఒకసారి జయంతి. పరిటాల రవి పేరు చెప్పింది ఆ అమ్మ పూట గడవదు. ఎందుకంటే ఈ అమ్మ పరిస్థితి ఏందో తెలుసు పరిటాల రవి అభిమానులకి. అది కాదు సునీతమ్మ, నాకు అర్థం కాదు. నిన్న ఒకటి అడుగుతా, నీ మొగుడు నీ కల్లోకి రావాలా కానీ నాకెందుకు వస్తాడు కల్లోకి? మర్చిపోయినావా? కల్లోకి కూడా రానంత మర్చిపోయినావా? నీ మొగుడు నీకు కదా కల్లోకి రావాలి, నాకెందుకు వస్తాడు? మరి ఇంకా ఏదో చెప్తున్నారు. నాకు తెలిసి సునీత మాట్లాడిందో శ్రీరామ్ మాట్లాడినాడో పిచ్చుకుక్కల గురించి అనుకుంటా. మున్సిపాలిటీ వాళ్ళు తిరుగుతూ అంటారు వ్యాన్లు వేసుకొని.
పిచ్చి కుక్కలు కనపడితే దాన్ని కాల్చి చంపి బుడుస్తుంటారు. బూడ్చిన ప్రతి ఒక్క పిచ్చి కుక్క కల్లోకి వస్తుందా? నీ కొడుకును, నీ కుక్క పిల్లను ధర్మవరంలో కట్టేసినావు, నీ ఇంట్లో కట్టేసుకో. మున్సిపాలిటీ వ్యాన్లు ధర్మవరంలో కూడా తిరుగుతున్నాయి. మున్సిపాలిటీ వ్యాన్లు ధర్మవరంలో కూడా తిరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. మరి సురేంద్రబాబు, నీ చరిత్ర ఏంది నాయనా? ఎవరు నాయనా నువ్వు? యా ఊరు నీది? కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ గాడివి నువ్వు. రాజాన్పల్లిలో సిమెంట్ బ్రిక్స్ ప్లాట్ఫామ్ వేసుకున్నావు. ఆ నుంచి ఈరోజు 1000 కోట్ల ఆస్తిపరు నీ కాటికి ఎదిగినావు. మరి ఎవరి బినామీవి? 100 కోట్ల ఆస్తులు, 1000 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్లు యాడ్ నుండి వచ్చారు. నువ్వు కూడా మాట్లాడుతున్నావు, నువ్వు కూడా చెప్తున్నావు నాకు 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, నేను నెలకు 10 కోట్ల జీతాలు ఇస్తాను, నియోజకవర్గంలో ఏ ఆదాయము నాకు వద్దు అని మీ కార్యకర్తలందరికీ చెప్పి ఎలక్షన్ చేయించుకున్నాం. బ్రాందీ షాపులు దాదాపుగా 376 బెల్ట్ షాపులు పెట్టుకున్నావు. పరిటాల శ్రీరామ్ మాదిరే నువ్వు కూడా ఒక క్వార్టర్కి 50 రూపాయలు ఎంఆర్పి మీద అదనంగా వసూలు చేస్తున్నావు. 100 కోట్లు కొల్లగొడుతున్నావు. నువ్వు అదే చెప్పినావు, శ్రీరాము అదే చెప్పినాడు. బ్రాందీ షాప్లో వచ్చే ఆదాయాలు కనీసం 1000 మంది కార్యకర్తలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు చొప్పున పంపిణీ చేస్తాము అని. ఎంతమందికి ఇచ్చినావు బాబు? సురేంద్రబాబు, నువ్వు ఎంతమందికి ఇచ్చినావు నాయన? శ్రీరాంబాబు, ఎవరికి ఇచ్చినారు? ఎదురు చూస్తున్నారు మీ కార్యకర్తలు. మీరేమో బలుస్తానే ఉన్నారు. ఇవి కాదని ఇక మన బీటీపీ ప్రాజెక్టు పూర్తి కాలే. మా రంగయ్య ఏమో మాధవ్ని వేసుకొని, ఆ మహాలక్ష్మిని వేసుకొని ఈ NH 544D ఈ హైవే తీసుకొచ్చా. గడ్కరీ దగ్గర తిరిగి పనులు నువ్వే చేసుకుంటివి. అనంతపురంలో నీలం సంజయ్ రెడ్డి ఫ్లైఓవర్ నుంచి పంగల్ రోడ్డు వరకు వర్క్ తెచ్చా, నువ్వే చేసుకుంటివి. సోమలదొడ్డి నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు వైడనింగ్ వర్క్ తీసుకొచ్చిరి మా ఎంపీలు, నువ్వే చేసుకుంటివి. వాళ్ళు తెచ్చిన పనుల మీద నువ్వు సంపాదించి మళ్ళీ అదే రంగయ్య మీద ఖర్చు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిస్తావు. మరి ఇవన్నీ సాలలే. 2014లో మీ ప్రభుత్వం వస్తానే హంద్రీనివా కాంట్రాక్టులు ఆ రోజు దాదాపుగా 90 కోట్ల పనులు చేజెక్కించుకొని 200 కోట్ల బిల్లులు చేసుకుంటేవి. నువ్వేదో సీత మాదిరి మాట్లాడుతున్నావు. నేను నష్టంలో పనులు తీసుకున్నానన్నావు. మరి నష్టంలో పనులు తీసుకునేంత త్యాగమూర్తివి అయితే 90 కోట్ల పనులను 200 కోట్ల బిల్లులు ఎట్లా చేసుకుంటావప్పా? మళ్ళీ ఆ రోజే మీకోసం ఎతికినాను, మీ బంధువుల దగ్గర పోయినాను ప్రొద్దుటూరికి, మీకు 10 కోట్లైనా ఇవ్వాలనుకున్నా పొద్దు అని మాతో కథలు ఎందుకు చెప్తివి? జగన్మోహన్ రెడ్డి నిన్ను గేట్లు దాటనీలే. నువ్వు ప్రకాష్ రెడ్డి వర్కులు కొట్టినవరనైనా నువ్వు రావద్దు మా కాటికి. నువ్వు ఎలక్షన్లకు ముందు మా పార్టీ వాళ్ళకు ఒక 4-5 ఎవరికెవరికి ఎలక్షన్లకు చందాలు ఇచ్చినావు, వాళ్ళని పిలుచుకొని అన్ని ప్రయత్నాలు చేసినావు. ఏది కుదరకపోతే మళ్ళీ నా కాటికి వచ్చినావు. ఇది నీ బతుకు. మళ్ళీ అవన్నీ సాలవు. 36వ ప్యాకేజు 40 కోట్లు మిగులు పని ఆ రోజు లెక్కన 2014కి. ఈ పొద్దు 141 కోట్లకు టెండర్ పిలుచుకున్నాం. మన 29వ తేదీ మళ్ళీ పని తీసుకున్నాం. ఇది కాకుండా మడకశిర బ్రాంచ్ కాలువలో కూడా మళ్ళీ పని తీసుకున్నాం. వెడల్పు చేసేదానికి, కాలువ నిర్మాణానికి 4 రెట్లు అంచనాలు వేసుకున్నారు. మడకశిర బ్రాంచ్ కాలువకు 70 రూపాయలు మట్టి పని అయితే 370 రూపాయలు రేటు పెట్టుకున్నారు. మరి 36వ ప్యాకేజీలో 40 కోట్ల పనుల్ని, మిగిలిన పనిని 140 కోట్లకు చేసుకున్నాం.
ఎవరికి ఎన్ని పంచుతున్నావా? లోకేష్కి ఎంత ఇస్తున్నావు? ఎమ్మెల్యేలకి ఎంత ఇస్తున్నావు? ఇంతగా నిన్ను మేపుతున్నారే. బాగా తిని బలుసు సురేంద్ర. 2029లో వారలు కోసి ఉడికిచ్చి ఉప్పు కారం పెట్టి కార్యకర్తలకు పంచుతాం. తెలుగుదేశం కార్యకర్తలకు కూడా చెప్తున్నాం, మీకు ఈరోజు బ్రాందీ షాపు డబ్బులు ఇవ్వకపోతే మేమే న్యాయం చేస్తాం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కానీ రాప్తాడులో కానీ. అర్థమైందా రాజా? ఇంకా ఫైనల్గా లోకేష్ బాబు, మీ ఎమ్మెల్యేలో, మీ శిష్యులో, మీ బినామీలో నువ్వు చాలా తప్పు టీంతో ప్రయాణం చేస్తున్నావు. నీ సావాసాలు కరెక్ట్ కాదు. మీ నాయన కాలంలో మీ వాళ్ళు 100 కూనీలు చేశారు మా నియోజకవర్గంలో. పెనుగొండ, ధర్మవరము, రాప్తాడు నియోజకవర్గాల్లో ఈరోజు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఆ రోజు 100 కూనీలు చేసినారు. మీ నాయన ముఖ్యమంత్రిగా ఉండగా కేసులు విచారణలు జరిగినాయి, తీర్పులు వచ్చినాయి. ఏ ఒక్క కూనీకి కూడా శిక్ష పడలే. కాబట్టి ఆ క్రెడిట్ అంతా మీ నాయనది. ఆ క్రెడిటు, ఆ పాపము అదంతా మీ నాయనకే సంబంధం. ఇప్పుడు నీ రాజ్యాంగం నడుస్తుంది, నీ రెడ్ బుక్ రాజ్యాంగం నువ్వు అమలు చేస్తున్నావు. నువ్వు వచ్చినాక మా నియోజకవర్గంలో 3 కూనీలైనాయి, గ్యాంగ్ రేప్ జరిగింది, కబ్జాలు జరుగుతున్నాయి, దోపిడీలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఈ క్రెడిట్ అంతా నీది. నువ్వు ఇచ్చిన ధైర్యం కాకపోతే తగరకుంట కొండారెడ్డి కేసులో బాధితుల ఇళ్ళకి ముద్దాయిలు పోయి బెదిరిస్తారా? బెదిరించి మాకు అనుకూలంగా సాక్ష్యం చెప్పండి అని బెదిరిస్తారా? అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నా కొడుకులకి? నువ్వు ఇచ్చింది కాదా? ఆలోచన చేసుకో. నీకు ఇచ్చిన అధికారం ఎవరికి ఉపయోగిస్తున్నావు? ఎవరికి ఉపయోగిస్తున్నావు బాబు లోకేషా? మా మహానటి, మా మిత్రుడు, మా పార్టీలో ప్రముఖుడైనటువంటి కొడాలి నానికి సాష్టాంగ నమస్కారం చేసి గన్మెన్లు తెచ్చుకుంది. తనకు 2+2, తన ఉత్తుత్త కుమారునికి 1+1. అంతేనా? మైనింగ్ శాఖ కూడా ఆమె ఏమడిగితే అది చేసింది. మైనింగ్ శాఖ కూడా ఆమె ఏమడిగితే అది చేసింది. ఆమె సివిల్ సప్లైస్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్లు కొనసాగినాయి. మరి ఈ మర్మం ఏంది లోకేషా? నువ్వే పంపించినావా అని పని జరుపుకోమని. చివరిగా కొసుమర్పు ఆమె దగ్గర ఓఎస్టీగా పనిచేసినటువంటి ఒక అధికారి ఈ మధ్య మాట్లాడుతున్నాడంట. మా పార్టీలోకి మీ సీనియర్ నాయకుడు ఒక ఆయన వచ్చినాడు. ఆయన మొన్న మా బాస్తో చెప్తాండే, అన్నా సునీతం అంటాందంట, ఆ ఓఎస్టీ సోన్సో రెడ్డి చెప్పినాడు, ఇప్పుడు ఎలక్షన్ పెడితే కూడా 150 సీట్లు జగన్ గెలుస్తాడు అని అంటాందంటనా అని చెప్తున్నాడు. ఇట్లా ఆల్రెడీ మా బాస్కు ప్రేమ లేఖలు వస్తున్నాయి. నాకు తెలిసింది ఇది ఒకటేనప్ప. తెలియకుండా ఎన్ని లేఖలు వచ్చినాయో నువ్వే చూసుకొని ఆయన 29లో యాడుంటావో ఏమో, జాగ్రత్త పడు. చివరిగా చెప్తానా సురేంద్ర, 2029లో జగనన్న సీఎం అయ్యేంత వరకు ఏ త్యాగాలైనా చేస్తాం. తర్వాత జగనన్న మాట కూడా వినము. 2029 తర్వాత జరిగేదిడా, అమలయ్యేదిడా తోపుదుర్తి రాజ్యాంగమే. ఖబర్దార్. ఊచలు లెక్క పెట్టిస్తామో, సిబిఐ ఎంక్వైరీలు వేస్తామో. మీరు దోచుకున్న సొమ్మును ధర్మవడ్డీతో, ఎంతన్నా ధర్మవడ్డీ అంటే ₹1.5 వడ్డీతో వసూలు చేసి మీ కార్యకర్తలకు, మా కార్యకర్తలకు కూడా పంచుదాము. ఇదైతే ఫిక్స్. రాప్తాడు మాజీ శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి నా తమ్ముడు. ఎందుకంటే నన్ను ప్రెస్ మీట్లో అరే ఒరే అని మాట్లాడినాడు కాబట్టి నేను కూడా అరే ప్రకాష్ రెడ్డి అని అనగలను.
కానీ తెలుగుదేశం పార్టీ సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను రా ప్రకాష్ రెడ్డి. నేను ప్రకాష్ రెడ్డి గారు అనే మాట్లాడతా. కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఎలాంటి ఆరోపణలు అంటే అసలు నమ్మడానికి వాస్తవానికి దగ్గరగా లేనటువంటి అవాస్తవాల్ని ఇతరుల మీద మాట్లాడితే బురద జల్లేస్తే వాళ్ళే కడుక్కుంటారనే ఒక దురుద్దేశంతో మాట్లాడిన ప్రతి మాటలో ఒక భూస్వామి పెత్తందారి అహంకారపు ఛాయలు కనిపిస్తూ మాట్లాడినటువంటి ప్రతి మాటకి నేను సమాధానం చెప్తా ఉన్నా, సవాల్ విసురుతా ఉన్నా. నా గురించి మాట్లాడుతూ ఎమ్మెల్యే అయిన 3 నెలల్లో 7 కోట్ల రూపాయలు విల్లా సాక్షి సరౌండింగ్స్లో, సాక్షినే కాదు అనంతపూర్, నువ్వు సాక్షి అన్నావు సరౌండింగ్స్ అన్నావు, నేను చెప్తా అన్నా అనంతపూర్ జిల్లా కాదు, ఈ భూభాగం మీద ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా నాకు సొంత ఇల్లు ఉందని నువ్వు నిరూపిస్తే తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా నా ఎమ్మెల్యే పదవికి నేను రిజైన్ చేస్తా. నోరుంది కదా, ఇతరులని ఎట్లంటే ఎట్లా మాట్లాడితే నీకు అనుకూలమైన ఛానల్లో ప్లే చేసేస్తే ఎంతో కొంతమంది నమ్ముతారని మాట్లాడడం ఇది ఎంత హాస్యాస్పదం ప్రకాష్ రెడ్డి. నేను నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో నువ్వు నీ ఇంటి రెంట్ కట్టడం లేదని చెప్పి మాట్లాడినా. ఎస్, వాస్తవం. దానికి థ్యాంక్స్ తమ్ముడు, నేను ఇల్లు రెంట్ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్తా ఉన్నావు. నువ్వు ఇల్లు రెంట్ కట్టలేని పరిస్థితుల్లో లేవు. హైదరాబాదులో కోట్ల రూపాయల విల్లాలో నీ అన్న ప్రకాష్ రెడ్డి ఉన్నాడు. 19కి ముందు నీ పరిస్థితి ఏంది? కేవలం వైసీపీ కార్యకర్తలు నాయకుల యొక్క సానుభూతి కోసం ఇల్లు అమ్ముకొని ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాప్తాన్ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని అందరినీ మోసం చేసినటువంటి చరిత్ర నీది. ఈరోజు నీ ఆస్తులు ఇప్పుడు జస్ట్ నీ ప్రెస్ మీట్కి నా ప్రెస్ మీట్కి అర్ధగంటలో రాప్తాడు వైసీపీ నాయకులు నాకు ఫోన్ చేసి మెసేజ్లు పెట్టిన ఆస్తులు కొన్ని మాత్రమే చెప్తా అన్నా. ఇప్పుడు మిగతావి నేను రెండు సవాలు విసురుతా అన్నా. నీకు గురువారం వరకు టైం ఇస్తా ఉన్నా, ఎందుకంటే రేపు ఆదివారం నీకు రిజిస్టర్ ఆఫీసులు పనిచేయాలి. నా పేరు మీద కానీ, నా భార్య పేరు మీద కానీ, మా అమ్మ నాన్న పేరు మీద కానీ, నా కొడుకుల పేరు మీద కానీ, నా బంధువుల పేర్ల మీద కానీ, నా దగ్గర ఉన్న హితులు సన్నిహితులు మిత్రులు అనుచరులు నా పార్టీ నా కార్యకర్తల పేర్ల మీద కానీ నాకు బినామీ ఆస్తి కానీ నా ఆస్తి కానీ ₹1 ఆస్తిని నువ్వు నిరూపించగలిగితే తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా నేను రాజీనామా పత్రం ఎమ్మెల్యే పదవికి, బోర్డు మెంబర్కి, తెలుగుదేశం పార్టీకి కూడా రిజైన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. గురువారం లోపు కొడక్క నువ్వు నిరూపించకపోతే నీ ఇంటి దగ్గరికి డెడ్ లైన్. నీకు నువ్వేదైతే మాట్లాడినావో అనంతపూర్లో నాకు 7 కోట్ల విల్లా, బెంగళూరులో ఆస్తులు, అదేవిధంగా మడకసిరలో ఉన్నటువంటి నా పార్టీ స్థలము నాదని మాట్లాడినావు కదా, ఇవన్నీ నువ్వు నిరూపించకపోతే కొడక్క చెప్పు తీసుకొని కొడతానా. కొడక్క ఏమనుకుంటావు? నోరుంది కదా అని అబద్ధాలు, అవాస్తవాలు, అసత్యాలు మాట్లాడితే భరిస్తూ వస్తామనుకుంటున్నావా? నువ్వు రెడ్డి పొగరు చూపిస్తే పడక నేను మాదిగ పొగరు చూపిస్తా ఏమనుకుంటున్నావు? తప్పుడు కూతలు, అబద్ధాలు, అసత్యాలు. నోరా ప్రకాష్ రెడ్డి? నోరా? మనిషివా నువ్వు? అసలు ఇన్ని అవాస్తవాలా, ఇన్ని తప్పుడు కూతలా, ఇన్ని అబద్ధాలా? ఇల్లు లేదని చెప్పి నంగనాచి కబుర్లు మాట్లాడుతూ ఉన్నావు. నీ ఇంటి పాపం కురవ సామాజిక వర్గానికి సంబంధించిన అతను పార్టీ మీద అభిమానంతో రెంట్కి ఇస్తే ఈ రోజు వరకు రెంట్ కట్ల. నీకు ఇల్లు లేదని మళ్ళా నీ కార్యకర్తల దగ్గర సానుభూతి చూపించుకోవడానికి మాట్లాడుతున్నావు కదా. ఆదర్శ నగర్ సొసైటీ కాలనీలో 1.5 ఎకరా కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. ఒక్కొక్కరు మీ 3 అన్నదమ్ములు ఒక్కొక్కరు 1.5 ఎకరంలో 1.5 ఎకరాలో ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మీ అన్న చంద్రశేఖర్ రెడ్డి హైదరాబాద్లో ఉన్న విల్లా ఎంత ఖరీదు చేస్తుంది? దాని ఈఎంఐలు ఎవరు కడతాండ్రు? దాని వెనక జరిగిన పంచాయతీ ఏంది? హార్మోన్ సిటీలో పోయి కూర్చొని మాట్లాడదామా ప్రకాష్ రెడ్డి? తర్వాత ఆలమూరు దగ్గర 30 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? నేను ఏవైతే ఇప్పుడు ఇవన్నీ నేను చెప్తా అనేది కూడా మీ కార్యకర్తలు, మీ నాయకులు ఈ అర్ధగంటలో నాకు చెప్పినవి.
నేను ఏదైతే మాట్లాడినానో అది రికార్డెడ్గా నిరూపించడానికి సిద్ధం. నువ్వు నా మీద చేసిన ఆరోపణలు. ఇంకొకటి మాట్లాడినాడు, చెప్పుల షాప్లో పనిచేసామని. ఏ చెప్పుల షాప్లో నేను పనిచేసినానో నువ్వు నిరూపించాలా. 2008లో సందేశ్ ఫుట్వేర్ అని నా కొడుకు పేరు మీద సంగమేశ్ సర్కిల్లో అప్పుడు ప్రముఖ నటుడు నరేష్ గారితో షాప్ ఓపెన్ చేయించా. ఏం తప్ప, నేరమా? నా తమ్ముడికి షాప్ పెట్టించా, ఏం తప్ప? ఆ రోజుల్లో చెప్పుల షాప్లో పనిచేసినావని చెప్పి ఎంత అహంకారపూరితంగా మాట్లాడుతా ఉన్నావు. చెప్పులు కుట్టడం నా కుల ఆత్మగౌరవం, నా ఆత్మగౌరవానికి నిదర్శనంగానే నేను ఆ రోజు చెప్పుల షాప్ పెట్టించినా. నువ్వు దాన్ని ఒక చిన్న చూపుతో చెప్పుల షాపులో పనిచేయాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో నేను ఏ రోజు లేను. నీలాగా అబద్ధాలు అసత్యాలు నేను చెప్పను. మీ తండ్రి అన్నదమ్ములు కుట్రలు కుతంత్రాలు ఫ్యాక్షన్లు బెదిరింపులు దౌర్జన్యాలతో నీ రాజకీయం. నేను సామాజిక ఉద్యమాల్లో నుంచి వచ్చా, నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చా. లోకేష్ గారికి బినామీ అని మాట్లాడతావా? మీ నాయకుల్లాగా అక్రమ సంపాదన అక్రమార్జన చేసే నీచ సంస్కృతి నారా లోకేష్ గారికి నారా కుటుంబానికి లేదు. ప్రతి సంవత్సరం వాళ్ళకు ఉన్నటువంటి లీగల్గా ఆస్తులన్నిటినీ బహిర్గతం చేసే ఏకైక నిజాయితీ కలిగినటువంటి కుటుంబం నారా వారి కుటుంబం. నేను ఆయనకు బినామీని అని మాట్లాడతావా? బినామీని కాబట్టి 4 పదవులు 3 పదవులు అని మాట్లాడతావా? తెలుగుదేశం పార్టీలో నేను కష్టపడి పనిచేసిన మీ నాయకుడు మీ గవర్నమెంట్లో దుర్మార్గమైన చర్యలకి ఎదురొడ్డి పోరాటం చేసిన నా పోరాటానికి ప్రతిఫలం నా పదవులు, అంతేగాని భిక్ష కాదు. ప్రకాష్ రెడ్డి, నీలాగా లాబింగ్ చేసుకొని ఇతరుల్ని మోసం చేసి నేను రాజకీయాల్లోకి రాలే. నువ్వు రాజకీయాల్లోకి రాకముందే నేను సామాజిక ఉద్యమ కార్యకర్తని నాయకుణ్ణి. నోరుంది కదా అని అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు. 1000 కోట్లు 100 కోట్లు నువ్వు ఈరోజు అక్రమాస్తులు కలిగి ఉన్నావు. కానీ కార్ల ఈఎంఐలు కట్టావు, బెదిరిస్తావు. వాళ్ళు వస్తే పాపం ఈఎంఐలు అట్లని చెప్పి నువ్వేమైనా పేదోడువా? నువ్వు ఇంటి బాడి కట్టలేని పరిస్థితుల్లో ఉన్నావా? ఒక కుర్రబ సోదరుడికి ఎంత అన్యాయం చేస్తానో అసలు నువ్వు. ఇల్లు ఖాళీ చేయవు, రెంటు ఇవ్వు, ఎవరికి చెప్పుకోలేక పార్టీ పరువు పోతుందని ఒక పార్టీ సానుభూతి పరుడికి నువ్వు ఇంత అన్యాయం చేస్తా ఉంటే దీన్ని కూడా మభ్యపెట్టే విధంగా, దానికి కూడా సానుభూతి పొందే విధంగా మాట్లాడుతున్నావు. నీలాంటి నయవంచకుడు మాట్లాడితే మౌనంగా పోతారులే, బురద వేసేస్తే మౌనంగా పోతారులే అనుకోవద్దు. ప్రకాష్ రెడ్డి, నువ్వు ఒకటి మాట్లాడితే 100 మాట్లాడగలం. నీకు గురువారం సాయంకాలం వరకు 5 గంటల వరకు నీకు టైం ఇస్తా ఉన్నా. నా మీద చేసిన ఆరోపణలు నువ్వు నిరూపించాలి. నిరూపించకపోతే ఆ రోజు జరిగే పరిణామాలకు ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, మీడియా సమక్షంలో, మీడియా వేదికగా చెప్తా ఉన్నా. గురువారం లోపు, సోమవారం నుంచి బుధవారం వరకు రిజిస్టర్ ఆఫీసులు అన్నీ పనిచేస్తాయి. నువ్వు బెంగళూరులో నా ఆస్తులని మాట్లాడుతూ ఉన్నావు, అనంతపూర్లో 7 కోట్ల విల్లా అని ఈ ఇల్లు, నేనున్నటువంటి ఇల్లు, మీ నియోజకవర్గం చంద్రశేఖర్ రెడ్డి అనే చెన్నై కొత్తపల్లి హనుమంతరెడ్డి అనే వ్యక్తిది ఈ ఇల్లు, ఇది నాదని మాట్లాడుతూ ఉన్నావు. కనీస సమాచారం వద్దా? ఎవరు చెప్తాడు నీకు? లేదంటే బురద వేసేస్తే సరిపోతుంది అనుకుంటాడవా? హనుమంతరెడ్డిది ఇల్లు, కొడుకులు వచ్చి సుధీర్ రెడ్డి, మహేష్ రెడ్డి. నేను నీలాగా రెంట్ ఎగ్గొట్టి ఉండడంలే. అడుగు, వాళ్ళ నెంబర్ కూడా నీకు వాట్సాప్లో పంపిస్తా, రెంట్ ఎట్లా పే చేస్తానో. నేను దాని గురించి మాట్లాడినా. ఒక కురవ సామాజిక వర్గం పాపం కష్టపడి అనంతపూర్లో ఇల్లు ఆస్తులన్నీ అమ్ముకొని ఇల్లు కట్టించుకుంటే ఆ వ్యక్తికి తీవ్ర అన్యాయం చేస్తానంటే సిగ్గు తెచ్చుకొని అన్న అతనికి న్యాయం చేస్తావేమని చెప్తే దాన్ని కూడా నీ కార్యకర్తల్లో సానుభూతి కోసం వాడుకుంటున్నావంటే నీలాగా బెదిరించి ఆస్తులు కూడబెట్టుకునే నీచ సంస్కృతి మాకు లేదు. ఒక బ్యాంకు వేలానికి వస్తే వైశాసిది మేడా వాళ్ళది. బ్యాంకు వేలంలో ఎవరిని పాల్గొనకుండా బెదిరించి విలువైన ఆస్తిని ₹1 కోటి మీరు వేలంలో దక్కించుకొని వెంటనే 7 కోట్లకి అమ్మేసుకున్నారు. ఇలాంటివి కాదా దౌర్జన్యాలు? ఒక వైశాస్ కుటుంబానికి నువ్వు అన్యాయం చేయలేదా? ఇలాంటి కుటుంబాలు ఎన్ని? నిన్ను నమ్మి రైతులు నీకు నీ డైరీకి పాలు పోస్తే ఒక్క రైతుకు కూడా డబ్బులు కట్టావా? సంవత్సరాలు చెప్పుతో కొట్టేకి ఇళ్ళ దగ్గరికి వస్తే వచ్చిన వాళ్ళకి బలవంతులకి డబ్బులు ఇచ్చావు. కానీ ఇలాంటి నీచ సంస్కృతి ఉన్న నువ్వు మీసాలు తిప్పుకుంటా ప్రెస్ మీట్లో సిగ్గుండాలా, కొంచెమన్నా సిగ్గుండాలా. మాట్లాడే ముందు ఇది నిజాయితీనా, అబద్ధమా, సత్యమా, అసత్యమా, ఎవరేమనుకుంటారు అనేది లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తే ఇవి నిజాలని చెప్పి జనాలు నమ్ముతారనుకుంటానవా?
నమ్ముతారనుకుంటానవా? నా ఆధార్ కార్డు, నా ఫ్యామిలీ ఆధార్ కార్డులన్నీ నీకు పంపిస్తా. ఆధార్ కార్డులు కొడతావో లేదా రిజిస్టర్ ఆఫీసులకు పోతావో, నువ్వు చెప్పినావు కదా, నువ్వు చెప్పిన చోటే కాదు, నువ్వు చెప్పని చోటైనా సరే నా పేరు మీద, నా హితులు సన్నిహితులు ఎవరి పేరు మీద అయినా సరే ₹1 ఆస్తిని నిరూపించు. లేదా 5 సంవత్సరాలు నీ దుర్మార్గాల మీద నేను మాట్లాడతా, నువ్వు ఈ 2 సంవత్సరాల్లో మరకసిరి నియోజకవర్గంలో పరిపాలన గురించి అట్లయినా చర్చకు రా. ఏం మాట్లాడుతున్నావు ప్రకాష్ రెడ్డి? అరే ఒరే అని మాట్లాడతావా? మేము అనలేమా? నేను స్పష్టంగా ప్రకాష్ రెడ్డి, నా సవాల్ని స్వీకరించు. గురువారం సాయంకాలం వరకు నీకు టైం ఇస్తా అన్నా. నేను నీ ఇంటి దగ్గరికి వస్తా. నేను నారా లోకేష్ గారి బినామీని నిరూపించాలి, నాకు 7 కోట్ల విల్లా ఎక్కడుందో నిరూపించాలి, నేను మడకసిరలో నా ఆఫీసు పరిస్థితిని నాదని చెప్పి నేను కొన్నానని చెప్తా ఉన్నావు కదా, లీజుకు తీసుకొని నేను అనంతపూర్ నుంచి పోయాను కాబట్టి నా కార్యకర్తలకి నాకు ఉండడానికి కార్యాలయం కావాలి కాబట్టి వైశాస్తో లీజుకు తీసుకొని టెంపరీగా షెడ్లు వేసుకున్నా. నీకంటే కార్యకర్తలంటే లెక్కలేదు, ప్రజలంటే లెక్కలేదు, భూస్వామి మాదిరి ఇంట్లో ఉంటే ఇంటి దగ్గరికి వస్తారనే అహంకారం నీది. అందుకే నీకు ఎక్కడా కూడా నీ నియోజకవర్గంలో పార్టీ కార్యాలయము, కేర్ ఆఫ్ అడ్రస్ ఉండదు. ఎవడైనా సరే అనంతపూర్కి రావాలి నీకోసం. మాది ఆ సంస్కృతి కాదు. నా కార్యకర్తలకి, నన్ను ఓటేసి గెలిపించిన ప్రజలకి గౌరవ మర్యాదలతో ఉండాల్సినటువంటి కార్యాలయం ఉండాలి కాబట్టి నేను కార్యాలయం లీజుకు తీసుకొని ఏర్పాటు చేసుకున్నా. అది కూడా నాదని చెప్పి మాట్లాడతావు. ఎవడైనా నీకు ఈ సమాచారం ఇస్తా ఉండేది? కనీసం వాస్తవమా అవాస్తవం అని చెప్పి మాట్లాడేది లేదా? ఇప్పుడు ఈ అర్ధగంటలో నీ గురించి వచ్చినటువంటి మీ వైసీపీ నాయకులు అనంతపూర్ గుత్తి రోడ్లో ఉన్న స్టేట్ బ్యాంక్ బిల్డింగ్ కథ ఏంటి? మేడా కుటుంబానికి చెందిన 20 కోట్ల రూపాయలు విలువ చేసే బిల్డింగ్ బ్యాంక్ యాక్షన్లో ఏ విధంగా కొట్టేశారు? ఆ బిల్డింగ్ ఎక్కడో కాదు, పసుపుల గ్రాండ్. ఇప్పుడు పసుపుల గ్రాండ్ వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. అమ్మా డైరీ సమీపంలో ఎకరం 2 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. 30 ఎకరాల భూమి ఎట్లొచ్చింది ప్రకాష్ రెడ్డి? అంటే ఎమ్మెల్యేలు అందరూ మీలాగే చేస్తారు, ఖచ్చితంగా ఉంటాయని అనుకుంటున్నావా? ఇవన్నీ ఇప్పుడు ఈ అర్ధగంటలు వచ్చినట్టు నాకన్నీ. ఇది ఏదో ఇల్లు లేని, బాడీ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నానని చెప్తా ఉన్నావు. పాపం ఇంటి రెంటు కట్టలేని నువ్వు రంగరంగ వైభవంగా మీ అన్న కూతురు పెళ్ళి ఎట్లా చేస్తావయ్యా? ఎవని కొంప గుల్చి చేస్తావయ్యా? ఎవడి దయాదాక్షిణ్యాలతో చేస్తావయ్యా? ఒక కుర్రబ సోదరుడికి బాడీ గట్రా సామి అని చెప్తే ఇప్పటికీ బీదర్పులు అరుస్తున్నావు. మరి మొన్ననే కదా చేసింది పెళ్ళి నువ్వు, నీ అన్న కూతురుది పెళ్లి చేసింది మొన్ననే కదా. ఎన్ని కొంపలు కూల్చి చేస్తేవి అనాలనా మేము? మాట్లాడే ముందు ప్రకాష్ రెడ్డి స్పష్టంగా నా సవాల్, నువ్వు ఏదైతే నా గురించి మాట్లాడినావో అవి నువ్వు నిరూపించాలి. నీకు గురువారం సాయంకాలం వరకు సమయం ఇస్తా ఉన్నా. లేని పక్షంలో నువ్వు నిరూపిస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధం. నువ్వంటే మాట మీద ఉండవు, మీసం తీసేసుకుంటానంటావు, మీసం తీసేసుకోవు. పరిటాల సునీత గారు నా మీద గెలిస్తే నీ ఈసం తీసేసుకుంటానని చెప్పి ప్రగల్భాలు పలికితివి, మీసం తీసేసుకోలే. నేను మాట మీద ఉంటా. నువ్వు నిరూపించు, నేను రిజైన్ చేస్తా. తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నా. నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు నిరూపించాలి. లేకపోతే ఏం చేస్తావు ప్రకాష్ రెడ్డి? నీ పార్టీకి రిజైన్ చేస్తావా లేదా ఒక చెప్పు దెబ్బ తింటావా? తప్పుడు కూతలు కూసి నన్ను సమాజంలో హేళనగా మాట్లాడినందుకు శిక్ష అనేది ఉండాలి కదా. నేను రిజైన్ చేయడానికి సిద్ధం నా ఎమ్మెల్యే పదవికి. నువ్వేం చేస్తావు? నీ పార్టీకి రాజీనామా చేస్తావా? మీసం తీసేసుకునే విధంగా పారిపోతానంటే కుదరదు. నువ్వు మాట్లాడే ప్రతి అవాస్తవానికి మౌనంగా ఉండే రకం కాదు. నువ్వు ఏ భాషలో మాట్లాడతావో నేను అదే భాషలో మాట్లాడతా. నీది రాయలసీమే, నాది రాయలసీమే. నీది అనంతపూరే, నాది అనంతపూరే. ఒకవేళ నువ్వు ఫ్యాక్షన్ నుంచి వచ్చిండొచ్చు, నేను పోరాటాల నుంచి వచ్చిన. నీలాంటి ఉడత ఊపుల్ని 20 సంవత్సరాల్లో ఎంతో మందిని చూసిన ప్రకాష్ రెడ్డి. నీళ్ళ అరుపులకి భయపడే రకం కాదు నేనున్నది నువ్వున్నది నీ ఇంటికి నా ఇంటికి 1/2 కిలోమీటర్ కూడా లేదు. నీ ఆఫీస్కి నాకి 10 నిమిషాలు నడుచుకుంటూ పోతే, నీ ఇంటికి 15 నిమిషాలు నడుచుకుంటూ పోతే గట్టిగా మాట్లాడితే భయపడతామనుకుంటున్నావా? నీ కార్యకర్తలను బెదిరించినట్లు, నీకు ఇల్లుకి రెంట్కి ఇచ్చే బెదిరించినట్లు, ఈఎంఐ కార్లు తీసుకుపోవడానికి వస్తే బెదిరించినట్లు అందరినీ బెదిరిద్దాం అనుకుంటా ఉన్నావా? నా సవాల్ని స్వీకరించాలి. నీలో ప్రవహించే నీ అబ్బ రక్తమైతే నా సవాల్ని స్వీకరించాలి.